నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నేను నీ గురించి చెప్తాను. దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకా కొత్తగా చెప్పింది ఏంటంటే మన పెద్దవాళ్ళు, ఈరోజు నీతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, రేపు నీ భవిష్యత్తు గురించి నేను చెప్తాను. మరి మన జీవితంలో స్నేహితుల పాత్ర, మన కంపానియన్స్, మన చుట్టూ ఉండే మనుషుల పాత్ర అలాంటిది. మనం చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ గురించి వింటాం, కానీ వాళ్ళు బయటికి చెప్పలేని విషయం ఒకటి ఉంటుంది. అదేంటంటే వాళ్ళ సీక్రెట్ ఏంది, వాళ్ళు ఎలా ఎదిగారు అనేది చాలామంది నమ్మరు అనే ఉద్దేశంతో వాళ్ళు బయటికి చెప్పరు. మీరు కాన్సన్ట్రేషన్ తోటి ఈ విషయం వినండి. ఇది ఒక జోక్ లాగా అనిపించవచ్చు, చిన్న విషయం అనిపించవచ్చు, కానీ ఇది చాలా సత్యం. ఇది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు, వాళ్ళ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు చేసింది ఏంటంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయటం. దానికోసం వాళ్ళు ఎలాంటి అవమానాలైనా భరించి వాళ్ళతో టైం గడిపే ప్రయత్నం చేయటం. దానివల్ల వాళ్ళకు వచ్చింది ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కు ఇతని ద్వారా ఏం రాలేదు, కానీ ఇతను సక్సెస్ అయిన అతను వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకొని బయటికి వస్తాడు. చాలా ఎత్తుకు ఎదుగుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, మరి ఈ మంచి స్నేహితులు ఎవరు, చెడు స్నేహితులు ఎవరు అనే విషయం మనం తెలుసుకుందాం. ఎవరిని దగ్గర పెట్టాలా, ఎవరిని దూరం చేయాలా, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలా అనే విషయాలు మనం తెలుసుకుందాం. జనరల్గా మన చుట్టూ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్, కంపానియన్స్ 4 కేటగిరీలుగా, 4 రకాలుగా ఉంటారు. ఒకటి ఏంటంటే పరమ దరిద్రుడు. వాళ్లకు సోమరితనం అనేది ఒక జబ్బు. వాళ్ళు చేసేది ఏంటంటే 2-3 కలవటం, 4వ వాడి గురించి మాట్లాడటం, అనవసరమైన విషయాలు మాట్లాడటం, టైం వేస్ట్ చేయటం, డిస్కరేజ్ చేయటం. మనకు ఇది సాధ్యం కాదు, మన లైఫ్ ఇంతే, ఒక యావరేజ్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళు. మీరు ఏం మాట్లాడినా కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అది ఎక్కడైద్ది, ఇది ఎక్కడైద్ది అని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మనం మంచి ఇంట్లోనే పుట్టలేదు, లేకపోతే మంచి దేశంలోనే పుట్టలేదు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళతోటి గడపటం మనకు టైంపాస్ బాగానే ఉంటుంది, చాలా సంతోషంగానే ఉంటుంది టైం, కానీ మన జీవితం సర్వనాశనం అవ్వటం గ్యారంటీ. అలాంటి వారి పేర్లు ఫ్రెండ్స్ వెమ్మటే ఇప్పుడే వాళ్ళ పేర్లు రాసి వాళ్ళతో దూరం అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకా 2వ కేటగిరీ వాళ్ళు బాగానే ఎదుగుతారు, బాగా సక్సెస్ అవుతారు, కానీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు అన్ని నెగటివ్ చెప్తూ ఉంటారు. అది నీతో సాధ్యం కాదు, అది చాలా కష్టమైంది, అంత ఈజీ కాదు అని ఎప్పుడు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. అతను మాత్రం మంచి సక్సెస్ సాధిస్తాడు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతను మాత్రమే సొసైటీలో సక్సెస్ సాధించాడు అని అనిపించుకోవాలి. వాళ్ళ కుటుంబంలో, సొసైటీలో నేనే గొప్ప అనిపించుకోవాలి. వేరే వాళ్ళు గొప్పగా ఎదగవద్దు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బుద్ధి మారదు. వాళ్ళు ఎదుగుతారు, కానీ వాళ్ళ బుద్ధి చాలా చిన్న స్థాయి బుద్ధి ఉంటుంది. నారో మైండెడ్ పీపుల్స్ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలా? వాళ్ళని వదిలిపెట్టాలా? వదిలిపెట్టవద్దు.
వాళ్ళని ఏం చేయాలంటే మనం దూరం నుంచి అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ యాక్టివిటీస్ని, వాళ్ళు ఏం పని చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడు, ఎలా డెవలప్ అవుతున్నాడు అన్నీ అబ్జర్వ్ చేయాలి. కానీ దగ్గర వెళ్తే మాత్రం షాక్ కొట్టినట్టే, మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఇది సెకండ్ కేటగిరీ. దూరం నుంచి అబ్జర్వ్ చేయాలి. దూరం నుంచి మన జంతువులను మనం జూలో అబ్జర్వ్ చేస్తాం కదా, ఇట్లా అబ్జర్వ్ చేయాలి. ఇక మూడో కేటగిరీ, వాళ్ళు పెద్దగా విజయాలు సాధించరు కానీ మీకు వెల్ విషర్స్ అయి ఉంటారు, మంచివాళ్ళు. వాళ్ళు ఒప్పుకుంటారు, నేను విజయం సాధించలేదు కానీ నువ్వు ఇది సాధించగలుగుతావు, నీకు కెపాసిటీ ఉంది, నువ్వు కష్టపడు, నేను నీకు సహాయం చేస్తాను, నీకేం కావాలన్నా నేను సమకూర్చి పెడతాను అని చెప్తారు. మన తండ్రులు, మన వెల్ విషర్స్ ఈ కేటగిరీలో వస్తారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలా, మనం వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి. ఇక నాలుగో కేటగిరీ వాళ్ళు గొప్ప మనుషులు, గొప్పవాళ్ళు. వాళ్ళు పెద్ద విజయాలు సాధిస్తారు. వాళ్ళు గేమ్స్లో కానివ్వండి, వాళ్ళ జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు. సైంటిస్టులుగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఎదుగుతారు. వేరే వాళ్ళకు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అతను చిన్నప్పుడు వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నాడు. వారాల అబ్బాయిగా అక్కడ ఊళ్ళో రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు. అలాంటి వ్యక్తి మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించాడు. మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు, ఉపరాష్ట్రపతి అయ్యాడు. అందరికీ ఆదర్శం. అలాగనే కలాం గారు చిన్న మత్స్యకారుల కుటుంబంలో పుట్టి ఎదిగి ది మిస్సైల్ మ్యాన్ అనిపించుకున్నాడు. అతను చనిపోయేటప్పుడు కూడా పిల్లలకు, వేరే వాళ్లకు ఇన్స్పిరేషన్ నింపుతూ చనిపోయాడు. తన శ్వాసను వేరే వాళ్లకు ఇన్స్పిరేషన్ నింపుతూ వదిలిపెట్టాడు. అలాంటి వాళ్ళ సాంగత్యం మనకు ఎంతో అవసరం. వాళ్ళు ఎక్కువ టైం మనకు ఇవ్వలేరు, ఇచ్చినా కానీ దాన్ని అదృష్టంగా భావించాల. వాళ్ళని గురువులుగా స్వీకరించాల. వాళ్ళతో టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 4 కేటగిరీలను మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఫస్ట్ కేటగిరీ వేస్ట్ పీపుల్, దూరంగా పెట్టేసేయండి. ఈరోజే వాళ్ళ పేర్లు రాసి వాళ్ళని దూరం చేసేయండి. రెండో కేటగిరీ, దూరం నుంచి అబ్జర్వ్ చేయండి. దగ్గర పోతే వాళ్ళు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు, వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్. మూడో వాళ్ళు సక్సెస్ కాకపోయినా మీరు సక్సెస్ కావాలని కోరుకునేవాళ్ళు, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయండి. ఇక 4 వాళ్ళు మహాత్ములు. వాళ్ళని గురువుగా స్వీకరించి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ జీవిత ప్రయాణాన్ని సాగించండి. తప్పకుండా మీ లైఫ్లో మీరు విజయం సాధిస్తారు. ఇలాంటి వీడియోతో, మరో వీడియోతో నెక్స్ట్ వీక్ నేను మీ ముందుంటాను. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.